అందరికీ నమస్కారం. గత 7 నెలల ఎన్డీఏ కూటమి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి అధ్యక్షతన, అలాగే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ ఫలితాలు గాని, అభివృద్ధి ఫలాలు గాని ఏం వచ్చాయి, ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 7 నెలల్లో అనేది మనం ఒకసారి చూసుకుందాం. అంతకంటే ముందు మనం ఒకసారి పాత గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారో దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గుండాయిజం, రౌడీయిజం, కబ్జాలు, కూనీలు, అంతేకాకుండా విచ్చలవిడితన అవినీతి, అప్పులు, అభివృద్ధి అనేది లేకుండా జరిగినటువంటి పరిపాలన. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి అసహ్యించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎన్డీఏ కూటమిని కోరుకోవడం జరిగింది. తదనుగుణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా 7 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారు అనేది ఒకసారి చూసుకుందాం. ఒకేసారి 1000 పెంచి నెలకు 4000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది అని చెప్పేసి రాశారు. మనమంతా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 ఎన్నికల్లో 3000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తానని చెప్పి తర్వాత ఏడాదికి 250 చొప్పున 5 సంవత్సరాల పాటు 250 పెంచుకుంటూ వెళ్లి 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక 1000 రూపాయలు పెంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు టైం పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి నెల నుంచే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ 4000 రూపాయలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా దివ్యాంగులకు పెన్షన్ 6000 రూపాయలు చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో దివ్యాంగులకు 3000 రూపాయలు పెన్షన్ ఉండేది, 3000 రూపాయలు పెంచి 6000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సూపర్ 6 హామీలలో ఒకటైనటువంటి దీపం పథకం ఏదైతే ఏడాదికి 3 సిలిండర్ల ఉచితం అనేది ఉందో దాన్ని దీపం 2 పథకంగా పేరు పెట్టి అమలు చేయడం జరుగుతోంది. ఆల్రెడీ ఆ పథకం ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది. లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు ఆ పథకం ద్వారా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గమైన నిరంకుశమైనటువంటి పరిపాలనకు ఒక చిన్న మచ్చు తునక ఏంట్రా అంటే పేదవాడి నోటికి అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇదే కదా, మనందరికీ తెలుసు. 5 రూపాయలు ఇస్తే కడుపు నిండా భోజనం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బంద్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మన గవర్నమెంట్ రాగానే అన్నా క్యాంటీన్లని పునః ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లను వారు ఓపెన్ చేయడం కూడా జరిగింది. మనం చూసాం గత 5 సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్లని మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట కూడా, ప్రతి ఊళ్ళో కూడా రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉండేవో మనందరం చూసాం. ఒక్కొక్కటి ఇంత సైజు గుంతలు ఉండేవి అనమాట. అందులో గనక 2 వీలర్లు పడితే పైకే, ఇక కార్లు అయితే ఫుల్ డ్యామేజ్. పక్క రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లను కామెంట్లు చేసుకుని ఉండేవాళ్ళు. అటువంటి వాటికి చెక్ పెడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్రాంతి లోపు ఏ ఊళ్ళో కూడా గుంతలు ఉండేటటువంటి రోడ్డు కనపడకూడదు అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే అధికారులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల మీద ఎక్కడ కూడా గుంతలు కనపడకుండా వారు పని చేయడం జరిగింది. గుంతలు లేని రోడ్లను మనం చూస్తున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క చెత్త పరిపాలనకు మరొక మచ్చుతోనక చెత్త పన్ను అనమాట. ఆయన గారు చెత్త పన్ను వేసారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీలలో చెత్త పన్ను రద్దు చేస్తానన్నారు, అది కూడా రద్దు చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క భూదాహం, అవినీతి దాహం, మరొక మచ్చుతునక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు రద్దు కూడా చేయడం జరిగిందనమాట. పంట చేతికి వచ్చిన తర్వాత రైతులకు ఆ ధాన్యాన్ని అమ్ముకోవడానికి రోజుల తరబడి టైం పడుతుంది అని చెప్పేసి ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 24 గంటల్లోనే పండించిన రైతుకి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు, వాళ్ళ ధాన్యాన్ని కొనేస్తున్నారు. ఇది కూడా ఈ 7 నెలల్లో జరిగినటువంటి మంచి పని. పోలవరం నిర్వాసితులకు కూడా R&R ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం పెట్టిన 22,000 కోట్ల బకాయిలు చెల్లింపు జరిగింది. 22,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అందుకే ఇక్కడ చాలా గొప్పగా రాసుకున్నారు, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి. అలాగే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైన పాలనలో ఇసుకని ఎంత రేటుకు అమ్ముకున్నారో మనందరికీ తెలుసు. ఒక్కొక్క టిప్పర్ దాదాపు 50 నుంచి 1,00,000 రూపాయలకు కూడా అమ్మినటువంటి రోజులు మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన విధంగా ఉచిత ఇసుకను కూడా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. మీ దగ్గర వెహికల్ ఉంటే గనక చక్కగా మీరు తీసుకెళ్లేసి ఇసుకని నింపుకొని మీ అవసరాలు తీర్చుకోవచ్చు. ఎవ్వరూ 1 రూపాయి కూడా అడగరు. అలాగే నిరుద్యోగులను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసిన విధంగా ఎవరు మోసం చేసి ఉంటారు. ఆయన మాట్లాడుతూ 2019 ఎలక్షన్లలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి కూడా నిర్వహిస్తాను అని చెప్పి 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి నిరుద్యోగుల్ని నానా కష్టాలు పడేలా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నిరుద్యోగుల యొక్క
కష్టాలను కల్లారా చూసినటువంటి నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. తొలి సంవత్సరమే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 16,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. ఇక మధ్యాహ్న భోజనం అనేది కేవలం బడి పిల్లలకు మాత్రమే ఉండేది. నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత ఇంటర్ చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయాలని చెప్పేసి ఆయన స్పష్టంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అది అమలుకు కూడా నోచుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంటర్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. నిజానికి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు, మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా నారా లోకేష్ లాంటి విద్యాశాఖ మంత్రి మాకు కూడా ఉండుంటే మేము ఇంకా మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళం. మేము డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితి 10 లక్షల వరకు పెంపు. అంటే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు గతంలో 6 లక్షలు మాత్రమే ఉండేది, ఇప్పుడు అది 10 లక్షల దాకా అయిందనమాట. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 144 జీవోలు రద్దు చేశారు. చేనేత కార్మికులకు జిఎస్టీ రియంబర్స్మెంట్స్ అమలు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్ మనం చాలా సార్లు పేపర్లలో న్యూస్లలో చూస్తుంటాం. ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటటువంటి గిరిజనులు అంటే మనందరికీ తెలుసు, ఏజెంట్ అంటే కొండ ప్రాంతాల్లో ఉంటారన్నమాట. వాళ్ళకి సరైన రోడ్లు లేక, అక్కడికి బస్సు సౌకర్యం లేక, లేదంటే రోడ్డు మార్గాలు లేక, అక్కడ ఏదైనా వాళ్ళకు అనారోగ్యం పాలైతే వాళ్ళను తీసుకొని రావడానికి ఒక 4 మనుషులు ఒక మంచం మీదనో లేదంటే ఒక డోలీ కట్టుకోనో వాళ్ళని ఎత్తుకొని వాగులు దాటుతూ ఇలా అష్ట కష్టాలు పడే పరిస్థితి ఉండేది. ఆ కష్టాలకి చెక్ పెడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 7 నెలల తన పాలనలోనే ఆ గిరిజన బిడ్డల కోసం, వాళ్ళ క్షేమం కోసం ఫీడర్ అంబులెన్స్ ను కూడా తీసుకురావడం జరిగింది అనమాట. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రతి గుడికి ధూపదీప నైవేద్యాలకంటూ ఒక పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది అనమాట. ఆ బడ్జెట్ అనేది చిన్న పెద్ద గుడులకు ఆ స్థాయి గుడిని బట్టి ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. అంటే మనకు తిరుమల గుడి ఉంది, తర్వాత అమ్మవారి గుడి ఉంది, విజయవాడ సింహాచలం గుడి ఉంది, లేదంటే ఇట్లా దేవాదాయ శాఖ కిందికి వచ్చేటటువంటి గుడులు మినహాయిస్తే ఊళ్ళల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఆ గుడులకి ఎక్కువగా ఆదాయం ఉండదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఆ గుడులను సంరక్షించడం కోసం ఆ గుళ్లలో కొలువై ఉన్నటువంటి మూల విరాట్లకు ధూపదీప నైవేద్యాల కోసం అని చెప్పేసి నిధులు కేటాయించడం కూడా జరిగింది. అర్చకులకు ప్రభుత్వమే వేతనం అనేది ఇవ్వడం జరుగుతా ఉంది. అది గతంలో 10,000 రూపాయలు ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 రూపాయలు పెంచి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇక మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో, లిక్కర్ షాపులు, వాటిలో కల్లు గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించడం కూడా జరిగింది. వాళ్ళ అభివృద్ధికి, అభ్యున్నతికి తోడ్పడే మంచి ప్రభుత్వం ఇది. ఇక 65 సంవత్సరాలు దాటినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆర్టీసీ బస్సులో 25% రాయితీ ఉంటుందంటే 25% డిస్కౌంట్ ఉంటుంది. సో ఇది ఈ 7 నెలల పాలనలో మేము ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు. ఇంతే కాకుండా ఇంకా మిగిలిపోయినవి కూడా త్వరలోనే అమలు చేసి తీరుతామని ఘంటాపదంగా చెప్తున్నారు. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.